హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి 4-5 సందర్భాల్లో మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసిన సందర్భంలో ఆ తర్వాత సిఐడి విచారణకు, సిట్ విచారణకు హాజరైన సందర్భంగా కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడా నెగిటివ్గా మాట్లాడలేదు. సో పార్టీలో ఇప్పుడున్న పరిస్థితిలో తను కొనసాగలేక రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత పార్టీలో కోవర్ట్లు ఉన్నారు అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత మద్యం స్కామ్కు సంబంధించిన కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజ్ అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలు, మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాస్త ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని ఒక పరిస్థితిని విజయసాయిరెడ్డి కల్పించారు తన రాజీనామా ద్వారా, ఆ తర్వాత తన మాటల ద్వారా. అయితే విజయసాయిరెడ్డికి కౌంటర్ చేయడానికి, విజయసాయిరెడ్డి పైన కౌంటర్ విమర్శలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా నేతలందరికంటే కూడా నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ కౌంటర్ ఇచ్చే బాధ్యతను తీసుకున్నట్టు కనపడింది. 1-2 సందర్భాల్లో ఆయనే నేరుగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తారు. సరిగ్గా 2 రోజుల క్రితం కూడా విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడు తరహా వ్యాఖ్యల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. సో వ్యాఖ్యల తర్వాత విజయసాయిరెడ్డి పేరుతో ఓ ప్రెస్ నోటు సర్క్యులేట్ అయింది. ఆ ప్రెస్ నోట్ నాది కాదు, నేను అటువంటి ప్రెస్ నోటు ఇవ్వలేదు అంటూ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు సంబంధించిన ప్రకటన ఏదైనా ట్విట్టర్ వేదికగా తానే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచే చెప్తాననే విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయాడు తరహా వ్యాఖ్యలు చేసిన అంశంపైన ఈ క్షణం వరకు విజయసాయిరెడ్డి స్పందించలేదు. దానిపైన ఎలాంటి వ్యాఖ్య ఆయన చేయలేదు. సో ఈ వ్యాఖ్యలు ఆయన దృష్టికి రాలేదా అంటే రాలేదనుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ వ్యాఖ్యలకు కౌంటర్గా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక ప్రెస్ నోట్ తానది కాదు అని విజయసాయిరెడ్డి స్పందించారు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన దృష్టిలో ఉన్నాయి, ఆయన నోటీస్లో ఉన్నాయి, ఆయన ఆ వ్యాఖ్యలను విన్నారు, చూశారు అని అర్థం చేసుకోవాలి. సో ఎందుకు స్పందించలేదు అనే చర్చ జరుగుతూ ఉండగానే నిన్న ద వైర్ అనే ఒక వెబ్సైట్లో విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేత టీడీ జనార్దన్తో సమావేశమైన అంశానికి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. వాళ్ళిద్దరూ నిజంగా కలిసి కూర్చున్న వీడియో ఎక్కడ బయటికి రానప్పటికీ ఆదిశేషగిరిరావు గారికి సంబంధించిన ఇంట్లోకి విజయసాయిరెడ్డి గారు వెళ్ళడం, ఆ తర్వాత కాసేపట్ల వ్యవధిలో అక్కడికి టీడీ జనార్దన్ వెళ్ళడం, వాళ్ళిద్దరూ దాదాపు 40-45 నిమిషాలు ఆ ఇంట్లో ఉండడం, ఆ తర్వాత మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఇదంతా కూడా సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ సీసీ ఫుటేజ్ బయటికి రావడంతో ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మాట్లాడుతూ వస్తున్నట్లుగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆరోపించినట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులతో విజయసాయిరెడ్డికి సంబంధాలు ఉన్నాయి అనే విషయం ప్రూవ్ అయినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేసుకుంటోంది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావడానికి ముందు రోజు, హాజరు కావడానికి కొద్దిసేపటి ముందు విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్ళి వీళ్ళతో కలిశారు అనేది వైసీపీ చెప్తున్నమాట. సో ఆ సీసీ కెమెరాకు సంబంధించిన డేట్ చూసినప్పుడు కూడా ఆయన హాజరైన డేటు, అక్కడ మీటింగ్ అయిన డేటు కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా మౌనంగానే ఉన్నారు. విజయసాయిరెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి అమ్ముడుపోయాడు తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు మౌనంగా ఉన్నారు. తర్వాత నిన్నటి ఈ వీడియో తర్వాత కూడా విజయసాయిరెడ్డి మౌనంగా ఉన్నారు. విజయసాయిరెడ్డి మౌనం వెనక రీజన్ ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి మౌనం నిజంగానే తను అక్కడికి వెళ్ళాను, టీడీపీతో తనకు సంబంధాలు ఉన్నాయి అనే అంశాన్ని ఎండార్స్ చేసినట్లుగా భావించాలా, లేకపోతే దీన్ని కౌంటర్ ఇవ్వడం కోసం విజయసాయిరెడ్డి కొంత సమయం తీసుకుంటున్నారా, కొంత సమయం తీసుకుని దీనికి కౌంటర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారా? ఒకవేళ కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఏంటి విజయసాయిరెడ్డి ఇచ్చే కౌంటర్? గతంలో కూడా నిమ్మగడ్డ రమేష్, అలాగే సుజనా చౌదరి, అలాగే కామినేని శ్రీనివాస్ హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో కలిసి బయటకు వస్తున్న సందర్భంగా ఒక వీడియో బయటకు వచ్చింది. సో ఆ వీడియో అప్పుడు తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ని ఇచ్చేలా, తెలుగుదేశం పార్టీకి డిసడ్వాంటేజ్ని ఇచ్చేలా అప్పుడు ఆ వీడియో ఉపయోగపడింది. సో తెలుగుదేశం, బీజేపీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ వీళ్ళంతా కలిసి ప్రభుత్వం పైన కుట్ర చేస్తున్నారు అనేది ఆ వీడియో రూఢీ చేసినట్లయింది. ఆ వీడియో అప్పుడు ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టింది. సో తాజాగా రిలీజ్ అయిన వీడియో విజయసాయిరెడ్డిని ఇబ్బందులు పెడుతోంది. విజయసాయిరెడ్డి ఈ వీడియో పైన ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిని పెంచుతోంది. సో విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు స్పందించకపోవడం వెనక రీజన్ ఇదేనా? బహుశా ఇక్కడ కలిసిన విషయం, ఇక్కడ కలిశారనే వీడియో వైసీపీ వర్గాలకు చేరింది కాబట్టి, టీడీపీతో నాకు సంబంధాలు లేవు అని ఇప్పుడే ప్రకటన చేస్తే, ఆ తర్వాత వైసీపీ వీడియో రిలీజ్ చేస్తే దానికి ఆన్సర్ చెప్పుకోవడం కష్టమవుతుంది కాబట్టి విజయసాయిరెడ్డి స్పందించలేదా? లేదా స్పందించడానికి సంబంధించి ముందుగానే ఇంకొన్ని వీడియోస్ బయటకు వస్తాయని ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ విజయసాయిరెడ్డి చేస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయా? ద వైర్ ఈ ఆర్టికల్ రాసి ఉండొచ్చు, కానీ ఈ ఆర్టికల్ రాయడానికి, ఈ వీడియో ఆ వెబ్సైట్కి చేరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీం ద్వారానే వెళ్ళింది అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆ తర్వాత దానికి సంబంధించిన రా ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇది వైర్ వాళ్ళు పబ్లిష్ చేసిన వీడియో కాకుండా కూడా చాలా వీడియోస్ బయటకు వచ్చాయి. కాబట్టి ఈ వీడియో బయటికి రావడం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది చాలా స్పష్టమవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇంకేమైనా వీడియోలు ఉన్నాయా, ఇంకేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డికి టీడీపీకి సంబంధాలు ఉన్నాయనే అంశానికి సంబంధించిన ఇంకేదైనా బయట పెట్టబోతుందా? మొత్తం బయటకు వచ్చిన తర్వాత రెస్పాండ్ అవ్వాలని విజయసాయిరెడ్డి అనుకుంటున్నారా, లేకపోతే ఈ విషయంలో కేవలం మౌనం పాటించడమే ఆయన ఉద్దేశంగా ఉందా చూడాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఆయన రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. రాజకీయాల్లో ఆయన యాక్టివ్ కావడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చు. ఎక్కువ సమయం తీసుకోకుండానే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి. సో బహుశా రాజకీయంగా ఏ పార్టీలోకి, ఏ ప్లాట్ఫామ్లోకి ఎలా మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అనే అంశం పైన ఓ క్లారిటీ వచ్చిన తరువాత మాత్రమే వీటన్నిటికీ విజయసాయిరెడ్డి సమాధానం చెప్తారా, స్పందిస్తారా, మౌనం వీడుతారా అనేది చూడాల్సి ఉంది.